యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు మౌనంగా ఉంటే నిజం అబద్ధం అయిపోదు. నాకు సమాధానం కావాలి. లేదన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. వినయ్తో కాస్త ముభావంగా ఉన్నది నిజమే, కానీ ఈ ఫోటో ఎలా వచ్చిందో నాకు తెలియదన్నయ్య. నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా ఈ ఫోటో ఈ ఇంట్లోకి వస్తే ఈ ఫోటోకి దీని తాలూకు జ్ఞాపకాలకి స్థానం ఉండదు. ఒకవేళ నువ్వే ఆ జ్ఞాపకాల్ని, ఆ ఫోటోని, ఆ ఫోటోలో ఉన్న నీచుణ్ణి నీ మనసులో ఉంచుకుంటే నీకే స్థానం ఉండదు. లేదు నాన్న, అలా కన్ను కూడా జరగదు. వాడు దీనికి గుర్తు కూడా లేడు. నన్ను నమ్ము నాన్న. శాన్వి, ఆ మాట నమ్మాలా? శ్రీవల్లి, ఈ ఫోటోకి నీ ఆడపడుచుకి సంబంధం లేదని నన్ను నమ్మమంటావా? నమ్మకపోతే ఎట్లండి? మీరు నమ్మితేనే కదా మీరు అనుకున్నట్టు జరుగుద్ది. శాన్వి, ఆ ఫోటో తీ. శాన్వి, ఆ ఫోటోని తీసుకెళ్లి దేవుడి ముందు వెలుగుతున్న దీపంతో తగలబెట్టు. నీ దృష్టిలో వాడు చచ్చిపోతేనే నీ మీద నా నమ్మకం బతుకుతుంది. తగలబెట్టు. అక్కడ ఈ పాటికి రోహిత్ గాడి ఫోటో చూసి ఆ సామ్రాట్ గాడు పెట్రోల్ పోసిన ఎండుగడ్డిలా మండిపోయింటాడ. ఆ మంటల్లో ఇంటిల్లిపాది తగలబడిపోయింటారు. ఒక్కసారి ఆ హీరోయిన్ ఫోన్ చేయమ్మా. కొంప తగలబడిందో దాని గుండాగిపోయిందో తెలిసిపోతుంది కదా. శాన్వికి పార్సిల్ రావడమేంది, అందులో కుంకుమ పువ్వు ఉండుడేంది, దాంతోటి రోహిత్ ఫోటో ఉండుడేంది. రోహిత్ గురించి శాన్వి గురించి ఎవరికి ఎరికై ఉంటది? హలో, హాయ్ శ్రీవల్లి. జ్వాల, కొన్ని విషయాలు గుర్తుండవులే శ్రీవల్లి. ఇదంతా నీ పనా? నువ్వు చాలా షార్ప్ అనుకున్నానే. నాకు తెలిసిన విషయము
నేను చేసే పనులు అలా ఎలా మర్చిపోయావు? దరిద్ర పళ్ళు గురించి నేనెక్కువ థింక్ చెయ్యా. నేను దరిద్రమే, కానీ కుంకుమ పువ్వు పార్సల్ రావటం చాలా అదృష్టం. ఎలా ఉంది నేను పంపిన కుంకుమ పువ్వు? నీకు నీ ఆడపడుచుకి స్ట్రోక్ తెప్పించే రోహిత్ ఫోటో బాగుందా? రోహిత్ అడ్డం పెట్టుకొని నా భర్త మీద పగ సాధిద్దామనుకుంటున్నావా? గీదేం గొప్పతనం కాదు. వల్లి, నువ్వు తప్పక వాయిస్ పెంచుతున్నావు, కానీ నీకంత సీన్ లేదు. బంతి నా కోట్లో ఉంది, కానీ దేవుడు నా దిక్కున్నాడు. ఓ, మరి నీ దేవుడు కాపాడా? కాపాడుతూనే ఉంటాడు. అయితే ట్రై చెయ్యి. నీకు ఇలాగే ఒక్కో రోజు ఒక్కో రకమైన అణుబాంబు పేల్చి నరకం చూపిస్తూ ఉంటాను. క్షణ క్షణం ఎప్పుడు ఎక్కడ ఎలా నీ ఆడపడుచు కడుపు రహస్యం బయట పెడతానో నీకే కాదు, నీ దేవుడికి కూడా తెలీదు. చాలా అరవకు. నీ మొగుడు వింటే నీకే నష్టం. ఇక చూడు, నీ ఆడపడుచుని నీ మొగుడు పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేలోపు నీకు ఎన్నిసార్లు గుండాగిపోతుందో లెక్కకే అందదు. జ్వాల, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఇంతకింత అనుభవిస్తావు నువ్వు. నన్ను చంపాలన్నంత కోపంగా ఉంది కదా నీకు, కాని మీరు నన్ను ఏమీ చేయలేరు. నా టార్చర్ని అనుభవించడం తప్ప. ఎందుకు? అయ్యో అయ్యో అయ్యో, తలుచుకుంటేనే ప్రాణం పోతున్నట్టుందే. నీ ప్రాణం పోవడం ఎందుకమ్మా? దీనంతటికి కారణం నేనే కదా. అన్నయ్య కోపం, అన్నయ్య కసి కళ్ళారా చూశాక రోహిత్తో ఇక నా పెళ్లి జరగదని అర్థమైపోయింది. అలాగని కడుపులో బిడ్డని మోస్తూ వినయ్తో తాళి కట్టించుకోవడం నరకమే. కాబట్టి నేనే చచ్చిపోతాను. చచ్చిపోయి ఏం సాధిస్తావు? నువ్వు చచ్చి ఇంట్లో వాళ్ళందరికీ శోకం మిగిలిస్తావు, గంతే కదా? దినం ఇంట్లోకెళ్ళిపోయి మీ అన్న ఇజ్జత్ తీసినావు. ఈ దినం ఈ లోకం మిర్చిపోయి తప్పు చేసిన అన్న గిల్టీ తోటి మీ అన్న జిందగీ అంతా రంది పడేటట్టు చేస్తావా? మరేం చేయనొదినా? రోహిత్తోనే నీ పెళ్లి జరుగుతుందని నమ్మకాన్ని ఇచ్చావు. అరగంట కూడా వృధా చేయకుండా అన్నయ్య పెళ్లి పనులు జరిపిస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఇలా రోజుకొక గండం ఎటువైపు నుండి ఎలా వస్తుందో తెలియడం లేదు. ఎలా ఎదుర్కోగలం? ఊహించని విధంగా
కుంకుమ పువ్వు పార్సల్ రావడం ఏంటి, అందులో రోహిత్ ఫోటో ఉండడం ఏంటి శ్రీవల్లి? మన కర్మ కాకపోతే. ఇయ్యాల మనకెదురైన గండం ఎక్కడో పైనకెళ్ళి ఊడిపడలేదత్తమ్మా. అలా చేసే ఫ్రెండ్స్ నాకెవ్వరూ లేరు వదినా. గా కుంకుమ పువ్వు రోహిత్ ఫోటో పంపింది నీ దోస్తులు కాదు, ఈ ఇంటి దుష్మన్లు. అవత్తమ్మా, గా పనిచేసింది ఎవలో కాదు, జ్వాల. జ్వాల అంటే? బతుకమ్మ రోజు నాడు నువ్వు రోహిత్ గారికి పోయి రోడ్డు మీద పడిపోయినావు కదా, జ్వాల హాస్పిటల్కి తీసుకుపోయింది కదా. ఏముంటున్నావు శ్రీవల్లి? సాన్విని జ్వాల హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏంటి? మీరే అన్నారు కదత్తమ్మా, దురదృష్టం మనల్ని ఎంబడిస్తుందని. గా దురదృష్టమే శాన్వి ప్రెగ్నెంట్ అని జ్వాలకి ఎరికేటట్టు చేసింది. పోయి పోయి ఆ దుర్మార్గురాలికి తెలిసిందా? అయ్యో భగవంతుడా! ఇటువంటి టెన్షన్ గిట్ల మనం భయపడాలని గా జ్వాల ప్రయత్నం. నన్ను సేవ్ చేసిన జ్వాల మన శత్రువు అవదనా? నిన్ను కాపాడింది దాని స్వార్థం కొరకు, మీ అన్న మీద నా మీద పగ తీర్చుకోనికి. గిట్ల మనల్ని పరిచయం చేసి పైశాచిక ఆనందం పొందుతుంది గా జ్వాల. శ్రీవల్లి ఇప్పుడెలా మరి? అదసలే రాక్షసి. సామ్రాట్కి ఏ క్షణంలోనైనా ఈ నిజం చెప్పిస్తుందేమో. చెప్పదత్తమ్మా, గా జ్వాల లక్ష్యం నన్ను భయపెట్టుడే. ఏ టైంలో మీ కొడుక్కి గీ నిజం చెప్పాలనో మస్తు గట్టిగా ప్లాన్ చేసిందని సమజైతుంది. కానీ గా జ్వాల నోరు తెరిసే లోపు రోహిత్ జాడ కనిపెట్టాలి, మీ కొడుకు ముందట నిలబెట్టాలి. శ్రీవల్లి, నీచురాలికి నిబద్ధత ఏముంటుందే? మనకి రోహిత్ దొరికే లోపు వాడికి నిజం చెప్పేస్తే చెప్పకుండా ఆపలే. అట్లని రోహిత్ మనకి చిక్కకుండా మీ కొడుక్కి మనకి మనంగా నిజం చెప్పలేం. రోహిత్ మన కంటబడి రోహిత్ ని రియలైజ్ చేసినాక ఆయనకి నిజం తెలవాల్సిందే. అప్పటి వరకు బతకగలమా? అదేదో పెళ్లి పందిట్లోకి వెళ్ళక ముందే జరిగితే బాగుంటుంది. లే అత్తమ్మా, పెళ్లికి ముందు రోహిత్ ఏడున్నాడో తెలవక ముందు ఈ నిజం ఆయనకు తెలిసిన డేంజరే. అదేంటే? వినయ్తో పెళ్లి జరగాలంటే శాన్వికి మీరు అబార్షన్ చేపియాలనుకున్నారు, అందుకు శాన్వి ఒప్పుకోలే. కానీ ఈ నిజం మీ కొడుక్కి ముందే ఎరికైతే ఒకటి శాన్విని చంపడమో లేదా అబార్షన్ చేపించి పెళ్లి పీటల మీద కూసుండబెట్టుడో చేస్తారు. గప్పుడు అడ్డుపడే ధైర్యం శాన్వికుందా? మరెలాగే ఇప్పుడు? రోహిత్ మన చేతికి దొరుకుడు, మీ కొడుక్కి నిజం తెలుసుడు ఒకేసారి జరగాలి. గది పెళ్లి పందిట్లనే కావచ్చు, ఏ క్షణమైనా కావచ్చు. గప్పటిదాకా ఎటువంటి గండం ఎట్నుంచొచ్చినా అలర్ట్గానే ఉండాలి. ఏంది? ఏం సంచయిస్తుండ్రు? ఇంకేమైనా ప్రశ్నలు బ్యాలెన్స్ ఉన్నాయా ఏంది? ఏమండి పాలు అక్కడ పెట్టు. ఏందండి? ఏం సంచయిస్తుండ్రు? ఏం లేదు. మరి గీ పాలు తాగుండ్రి. శ్రీవల్లి,
వాడి ఫోటో ఇంట్లోకి ఎలా వచ్చిందంటావు? ఇప్పుడే కదనయ్యా, ఏం లేదంటివి మళ్ళీ గిదేంది? గదేందండి, మళ్ళీ అనుమానం వచ్చిందా? అనుమానం కాదు, అపనమ్మకం. రెండు ఒకటే కదండి. కాదు, కళ్ళ ముందు నిజం కనబడుతున్నా మళ్ళీ ప్రశ్నించడం అనుమానం. ఎదుటి వాళ్ళు చెప్పింది తప్పక తప్పుకొని సైలెంట్ అవ్వడం అపనమ్మకం. గీదేం లాజిక్రా మగడా? అంటే నేను అత్తమ్మ చెప్పింది తప్పక ఒప్పుకున్నారా మీరు? కాదు, నమ్మే ఒప్పుకున్నాను. మరింకేముందండి, గంత నమ్మినప్పుడు గీదేంది? నా నమ్మకం శాన్వి మీద కాదు, నీ మీద. అందుకే మళ్ళీ అడగాలనిపించింది. ఆ ఫోటో మళ్ళీ ఇంట్లోకి రావడంలో శాన్వి ప్రమేయం ఏమీ లేదు కదా? అస్సలు లేదండి. శాన్వి వల్ల ఫోటో వచ్చుంటే మీరు కాలు పెట్టమనగానే గట్ల కాలు పెడుతుందా చెప్పండి? అది సరే, మరి ఏందండి మీరు క్వశ్చన్ బ్యాంక్ కన్నా దారుణంగా ఉన్నారు. అంటే మీరే కదా హాల్లో జరిగిన లొల్లి గదిలోకి దేవద్దన్నారు. ఇప్పుడు మీరేంది గా లగేజ్ అంతా మోసుకుని వచ్చిండ్రు? సారీ. అవును, నాకు డౌట్. మళ్ళీ డౌట్ రా నాయనా. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఈ టైంలో రోజు మామిడికాయలు చింతకాయలు బాగా తింటారు కదా? అవును. మరి నువ్వేంటి వాటి ఊసే ఎత్తట్లేదు? ఒక్కసారి కూడా నువ్వు అవేవి తిన్నట్టు కనబడలేదు. అంటే గది మరి మరి నేనున్న బిజీలో అవేవి నాకు గుర్తుండవు. నువ్వు తెప్పించుకోవచ్చు కదా. కోచు మరెందుకు తినట్లేదు? అంటే నేను తింటున్నా, ఇంట్లో మామిడికాయ తొక్కున్నది కదా, గిన్నెలు తింటున్నా. ఎందుకు అట్లా చూస్తుండ్రు? నిజంగా ప్రామిస్. అది పికెల్ కదా, అంత కారం ఎలా తింటావు? ఏం కాదు, నాకు అలవాటే. నీకేం కాకపోవచ్చు, కానీ కడుపులో బిడ్డకి ఎంత ఇబ్బంది. అవునా కాదా? మస్తు తక్లీఫ్ అవుతుంది. అందుకే నీకోసం పార్సిల్ తెప్పించా. పార్సలా? ఇదిగో. ఏందిగిది? ఓపెన్ చెయ్యి. మామిడికాయ ముక్కలు, చింతకాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, గివన్నీ? అవును, ఆర్డర్ చేసి తెప్పించా. గివి ఆర్డర్ చేసిండ్రా? ఏంది, మా బస్తీలో మస్తుగుంటాయి. నువ్వు తినేది సామ్రాట్ బిడ్డ కోసం. మ్యాంగోస్కి కూడా స్టేటస్ ఉండాలి. తినో. పులుపులో కూడా మీ బల్పు కనిపిస్తుంది. మహానుభావునివి. తినో. ఇప్పుడా? దానికి ముహూర్తం కావాలా? తిను. పొద్దుగాలనే తింటా. ఇప్పుడే తిను. ఇప్పుడే తినాలా? తప్పదా?
తింటా తింటా. ఇంకా చాలు. మొత్తం తినాలి, మొత్తమా? చింతకాయలతో సహా.